బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైల్స్ దహనంపై సిఐడి విచారణలో వేగం పెంచింది. నిన్న సాయంత్రమే సిఐడి చీఫ్ రవిశంకర్ మదనపల్లికి చేరుకున్నారు. సాయంత్రం మరోసారి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ ఆర్టీఓ హరిప్రసాద్ ను మరోసారి విచారించారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి వివరాలు సేకరించారు. శశికాంత్, మాధవరెడ్డి ఇళ్లలో లభ్యమైన కీలక సమాచారం ఆధారంగా విచారణ కొనసాగుతుంది. పెద్దిరెడ్డి అనుచరుల పాత్రపైన కూడా సిఐడి ఫోకస్ పెట్టింది. ఇప్పటికే 8 కేసులు నమోదు చేస్తుంది సిఐడి. అటు భూములు కబ్జాకు గురయ్యాయని వినతులు ఇచ్చిన వారికి అధికారులు నోటీసులు ఇచ్చారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైల్స్ దహనంపై సిఐడి విచారణలో వేగం పెంచింది. నిన్న సాయంత్రమే సిఐడి చీఫ్ రవిశంకర్ మదనపల్లికి చేరుకున్నారు. సాయంత్రం మరోసారి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ ఆర్టీఓ హరిప్రసాద్ ను మరోసారి విచారించారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి వివరాలు కూడా సేకరించారు. శశికాంత్, మాధవరెడ్డి ఇళ్లలో లభ్యమైన కీలక సమాచారం ఆధారంగా విచారణ కొనసాగుతుంది. పెద్దిరెడ్డి అనుచరుల పాత్రపైన కూడా సిఐడి ఫోకస్ పెట్టింది. ఇప్పటికే 8 కేసులు నమోదు చేసింది సిఐడి. అటు భూములు కబ్జాకు గురయ్యాయని వినతులు ఇచ్చిన వారికి అధికారులు నోటీసులు కూడా ఇచ్చారు. ఈ విచారణకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. ఇటు ఫైల్స్ దహనంపై సిఐడి విచారణలో వేగం పెంచినట్టు తెలుస్తోంది. అందరికీ కొంతమందికి నోటీసులు కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది. ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, సిఐడి మదనపల్లి ఫైల్స్ దహనం కేసులో వేగం పెంచింది. నిన్న సాయంత్రం సిఐడి చీఫ్ సజ్జన్ అయ్యనార్తో పాటు అదేవిధంగా సీనియర్ అధికారులు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని సీన్ రీకన్స్ట్రక్షన్ మరోసారి చూశారు. ఇప్పటికే 10 బృందాలు, సిఐడి బృందాలు ఈ కేసు మీద పనిచేస్తున్నాయి. అడిషనల్ ఎస్పీ రాజ్ కమల్ నేతృత్వంలో ఈ టీం పనిచేస్తున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం వారు 7 గంటల సమయానికి ఏదైతే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని చేరుకొని సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ, ఆ రోజు డ్యూటీలో ఉన్న విఆర్ఏ రమణయ్యను, వీరిద్దరిని పిలిపించి ఆ రోజు ఏం జరిగిందన్న విషయాన్ని కూడా తెలుసుకున్నారు. అదేవిధంగా దహనానికి కారణమైన ఏదైతే ఆ ఫైల్స్ కుంభకోణానికి ఫైల్స్కు సంబంధించిన వివరాలు కూడా సమాచారాన్ని సేకరించారు. అదేవిధంగా సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా ఏదైతే డీజిల్ ఇంజన్ ఆయిల్ను ఏ విధంగా బయట నుంచి తెచ్చింది, ఎక్కడ ఉంచారు అన్న విషయాన్ని కూడా ఇంజన్ ఆయిల్ను మరోసారి బయట నుంచి తెప్పించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన పరిస్థితి. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే చాలా సీరియస్గా సిఐడి పనిచేస్తుంది. గతంలో ఎవరైతే కీలక పాత్రధారులుగా భావిస్తున్నారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిలకి అత్యంత సన్నిహితమైన అనుచరుడుగా పేరున్న శశికాంత్ ఇంట్లో దొరికిన మొత్తం ఫైల్స్ను క్రోడీకరించి పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నారు. అదేవిధంగా ఏదైతే మాధవరెడ్డి ఇంట్లోనూ రామచంద్రారెడ్డి, రామకృష్ణారెడ్డి, వీరితో పాటు జింకా వెంకట చలపతి, మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా, అదేవిధంగా సీనియర్ జర్నలిస్టు, మాజీ జర్నలిస్ట్ అయిన ఒక వ్యక్తి ఇంట్లో దొరికిన సమాచారాన్ని మొత్తాన్ని పోలీసులు, సిఐడి అధికారులు క్రోడీకరించి పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకున్నట్టు తెలుస్తుంది. దీంతోపాటు 22A కేసులు, భూముల కేసులకు సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు, అందులో భాగంగానే ఫైల్స్ దహనమైనట్లు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. దీంతోపాటు ఏదైతే ఈ కేసుకు సంబంధించి విచారణకు వెళ్లిన సిఐడి అధికారులకు శశికాంత్ ఇంట్లోనూ, మాధవరెడ్డి ఇంట్లోనూ ముఖ్యంగా లిక్కర్కు సంబంధించిన ఫైల్స్ కూడా దొరికినట్లు సమాచారము. దీంతో వాటిని కూడా సిఐడి విజిలెన్స్ అధికారులకు అందజేసినట్టు తెలుస్తుంది. ఓవైపున ఇటు 22A భూములకు సంబంధించి ఫైల్స్ దహనమైన కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుండగా మరోవైపు కీలకమైన లిక్కర్ కేసుకు సంబంధించిన ఫైల్స్ కూడా దొరికినట్లు సమాచారము. ఈ రెండు ఫైల్స్ శశికాంత్, మాధవరెడ్డి ఇంట్లో దొరకడంతో వాటిని కూడా సిఐడి ఏదైతే మద్యం కేసు విచారిస్తుందో వారికి అప్పగించినట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక అరెస్టులు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే 8 కేసులు పోలీసులు నమోదు చేసి వాటిని సిఐడికి బదలాయించిన నేపథ్యంలో పూర్తి సమాచారాన్ని రాబట్టిన సిఐడి ఆ దిశగా ముందుకు వెళ్తుంది. ముందుగానే ఇప్పటికే జింకా వెంకటాచలపతితో పాటు మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాను కూడా విచారించిన నేపథ్యం. మాధవరెడ్డి అదేవిధంగా శశికాంత్ ఇప్పటికే అజ్ఞాతంలో ఉన్న పరిస్థితి. వీరి కోసం లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారని తెలుస్తుంది. మొత్తం మీద ఈ కేసులో పూర్తి సమగ్ర సమాచారాన్ని తీసుకున్నారు. దీంతోపాటు రెవెన్యూ కార్యదర్శి, ప్రత్యేక కార్యదర్శి అయిన సిసోడియా ఇక్కడ 2 రోజుల పాటు ఉన్న సమయంలో అనేక మంది తమ భూములు కబ్జాలకు గురయ్యాయి, వైకాపా నేతలు అనుచరులే బలవంతంగా తమ భూములను లాక్కున్నారంటూ
ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో ఎవరైతే ఫిర్యాదులు ఇచ్చారో వారందరికీ నోటీసులు పంపించారు. మీ దగ్గర ఆ భూములకు సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా తీసుకొని రండి, ఆ సమాచారంతో మేము మీకు న్యాయం చేస్తాము. ఒకవేళ కోర్టులో ఉన్నా కూడా కోర్టు ద్వారా ఏ విధంగా బయటికి రావాలో దానికి సహాయపడతామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇందుకోసం మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ ప్రత్యేకంగా ఒక సెల్ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తం మీద సిఐడి విచారణ మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ అరెస్టులు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతోపాటు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 8 మంది మీద కేసులు నమోదైనాయి. ఏదైతే తంబలపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి ఇంట్లో కూడా కీలకమైన ఫైల్స్ లభ్యం కావడంతో ఆయన్ను కూడా అదుపులోకి తీసుకుంటారా లేకపోతే ఆయన్ను విచారిస్తారా అన్న కోణంలోనే చర్చ నడుస్తుంది. మొత్తం మీద అయితే మదనపల్లి ఫైల్స్ కేసు చాలా వరకు దర్యాప్తులో వేగం మందగించిందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నిన్న ఒక్కసారిగా 15 మంది సిఐడి బృందం మదనపల్లికి రావడం, పూర్తి స్థాయిలో అక్కడ విచారణ కొనసాగించడం, దీంతోపాటు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడును కూడా అక్కడికి పిలిపించి ఆయన సమక్షంలోనే వీరిని విచారించడం జరిగింది. మొత్తం మీద అయితే మరో కొంతకాలం పాటు విచారణ మరోసారి జరిగే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో సమగ్ర సమాచారము, ఆ సాక్ష్యాలు ఆధారాలు లభ్యమైన తర్వాతనే తాము అరెస్టుల వరకు వెళ్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా భూ కబ్జాలకు సంబంధించి 22A సంబంధించి దసరాలు మాయం కావడం, వాటిని ఫైల్స్ను కాల్చివేయడం జరిగిందని, ముఖ్యంగా రాష్ట్రంలో అత్యధికంగా ఎక్కువ భూములు ఈ ప్రాంతంలోనే 22A నుంచి బయటికి తీసివేయడం జరిగిందని, ఈ నేపథ్యంలోనే ఈ దహనాలు జరిగాయంటూ కూడా వస్తున్న నేపథ్యం. దీంతోపాటు రాగానపల్లి భూములకు సంబంధించిన వివాదం కూడా ఒక్కసారిగా బయటికి రావడం, ఆ తర్వాతనే ఫైల్స్ దహనం కూడా ఏదైతే సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డ్స్ రూమ్ దగ్ధం కావడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి లింకు అన్న కోణంలోనే విచారణ జరుగుతుంది. ఇందులో భాగంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుల పాత్ర ఎక్కువగా ఉన్నట్లు, అంతేకాకుండా కొన్ని భూములను పెద్దిరెడ్డి భార్య పేరుతో రిజిస్ట్రేషన్ కూడా కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సర్తాజ్.